ప్రాచీన కాలంలో ఓ సున్నితమైన ఊరిని చుట్టుపక్కల నీలి పర్వతాలురిస్తాయి. ఈ పర్వతాలలో ఒకటి చాలా భయంకరంగా ఉండేది, చీకటి పర్వతం. అక్కడ రాత్రి పసుపు కన్నా ఎక్కువ చీకటి వలె ఉండేది. ఒక పురాణం ప్రకారం ఈ పర్వతంలో ఒక దెయ్యం నివసించేది. అది జనం మించిపోవడానికి ఒప్పుకొనేది. ఒకరోజు ఆ ఊరిని పాలించే యువకుడు శ్రీను ఈ పురాణం గురించి నమ్మకుండా దెయ్యం సత్యంగా ఉందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాత్రి సూర్యాస్తమయం తర్వాత అతను తనతో రాత్రిపూట పర్వతం వైపు ప్రయాణం చేయటం ప్రారంభించగలడు. అతను పర్వతంలోకి ప్రవేశించిన తర్వాత అతనికి మాయాబింధమైన వాయిద్యాలు వినిపిస్తాయి. పర్వతం లోపల అతను మిస్టర్ చీకటి అనే ఒక దెయ్యాన్ని కలుస్తాడు. దెయ్యం అతన్ని చంపడానికి ప్రయత్నిస్తుంది, కాని శ్రీను ధైర్యంగా ఉంటూ ఒక ప్రామాణిక పద్ధతి ద్వారా దెయ్యాన్ని ఎదుర్కొంటాడు.